రైట్, ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం స్వేచ్ఛ ఆత్మహత్యకి సంబంధించి సంచలన విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఏదైతే పోలీసులకి పూర్ణచంద్ర ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కొన్ని నిజాలు వెలుగు చూస్తున్నాయి. స్వేచ్ఛని బెదిరింపులకు పాల్పడ్డట్లు కూడా పూర్ణచంద్ర అటు పోలీసుల విచారణలో భాగంగా ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి స్వేచ్ఛను బెదిరింపులకి గురి చేసినట్లు కూడా పూర్ణచంద్ర ఒప్పుకున్నాడు. దానికి రాజకీయ అండదండలున్నాయని, నన్నేం చేయలేవు నువ్వు అని చెప్పి కూడా పూర్ణచంద్ర అటు స్వేచ్ఛను బెదిరించినట్లు కూడా పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది. ప్రధానంగా జోగినిపల్లి సంతోష్ రావు తనకు తెలుసని, ఏ విషయాన్ని ఆయనకు నేను చెప్తాను, ఆయనకంతా తెలుసు, ఆయన దగ్గర నాకు సపోర్ట్ ఉందని చెప్పి కూడా స్వేచ్ఛని బెదిరింపులకు గురి చేసినట్లు కూడా పూర్ణచంద్ర ఒప్పుకున్నారు. ఇంతకు ముందు వివాహమై ఉన్న స్వేచ్ఛని నీ భర్తకు విడాకులు ఇచ్చేసాయి, నేను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి నమ్మించిన పూర్ణచందర్ విడాకులు తీసుకుని వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేశాడు. ఇక దీంతో మనస్తాపానికి గురైన స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఇదే స్టేట్మెంట్ ని అటు పోలీసుల ముందు ఇచ్చినట్లు కూడా పూర్ణచందర్ ఇప్పుడు మనకి తెలుస్తుంది. అయితే ప్రాథమిక సమాచారం ఆధారంగా మెయిన్ పాయింట్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏదైతే పూర్ణచంద్ర ఇచ్చిన ఫేక్ ప్రామిసెస్ వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవటం ఒకటైతే, పూర్ణచంద్ర ప్రధానంగా బెదిరింపులకు పాల్పడ్డాడు అనేది కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. పూర్ణచంద్ర ఇచ్చిన స్టేట్మెంట్ లో అదే విషయాలు వెలుగు చూసినట్లు కూడా మనం చూస్తున్నాం. ఏదైతే రీసెంట్ గా వీళ్ళిద్దరు కూడా అరుణాచలం ట్రిప్ కు వెళ్ళినప్పుడు కూడా ఇద్దరు అక్కడికి వెళ్ళి వస్తున్న సమయంలో కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వారం కిందట అరుణాచలం వెళ్ళొచ్చిన ఇద్దరు తిరిగి వస్తున్న సమయంలో మళ్ళీ గొడవ పడడం జరిగింది. పెళ్లి చేసుకునేది లేదు అని పూర్ణచందర్ స్వేచ్ఛకి తేల్చి చెప్పడం జరిగింది. ఇక ఆ బాధని తట్టుకోలేక ఒక పక్కన ఉన్న భర్తకి విడాకులు ఇచ్చి రావాలి అని చెప్పి కూడా ఎంతగానో ఫోర్స్ చేసిన పూర్ణచందర్, బెదిరింపులకు పాల్పడ్డ పూర్ణచందర్ విడాకులు ఇచ్చి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోను అని ముఖం చాటేయడంతో స్వేచ్ఛకి ఒక్కసారిగా మనస్తాపానికి గురై ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసుల నిర్ధారణకు వచ్చారు. ఇక పూర్ణచందర్ ఇచ్చిన స్టేట్మెంట్ లో భాగంగా, నేను స్వేచ్ఛని బెదిరింపులకి పాల్పడ్డాను, బెదిరించాను కాబట్టే తను భయానికి గురైందని కూడా చెప్పుకోవచ్చు. ఒక విధంగా మనస్తాపానికి గురై ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి కూడా పూర్ణచంద్ర తన స్టేట్మెంట్ లో పోలీసులకు వెల్లడించడం జరిగింది. అసలు పూర్ణచంద్ర స్టేట్మెంట్ లో ఇంకా ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఏ విషయాల గురించి అటు పోలీసుల ముందు పూర్ణచంద్ర ఒప్పుకోవడం జరిగింది, ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, అందరూ అనుకున్నట్లుగానే స్వేచ్ఛ మృతికి పూర్ణచంద్రే కారణం అనేది తన మాటల్లో ఒప్పుకోవడం జరిగింది. పోలీసుల ముందు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో పోలీసులకి, అందులో భాగంగా నేను స్వేచ్ఛని బెదిరించాను అని చెప్పి కూడా అంటున్నారు. కేవలం పూర్ణచంద్రేనా, పూర్ణచంద్ర వైఫ్ హస్తం కూడా ఇందులో ఏమన్నా ఉందా? అదే విధంగా రాజకీయ అండదండలు ఉన్నాయి, నన్ను ఏం చేయలేమని చెప్పి కూడా పూర్ణచంద్ర స్వేచ్ఛను బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. మరి ఆ కోణంలో కూడా విచారణ జరిగించే అవకాశం ఉందంటారా పోలీసులు? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగుకొస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పూర్ణచందర్ను చంచల్గూడ జైలుకు తరలించినట్లు కూడా తెలుస్తోంది. అయితే పూర్ణచందర్ కన్ఫెషన్ స్టేట్మెంట్లో మరికొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అయితే మొదట స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఎందుకంటే ఆయన విడుదల చేసిన లేఖలో కూడా దాదాపు 10-15 సంవత్సరాలుగా నాకు స్వేచ్ఛ పరిచయం ఉంది, ఆమెతో స్నేహం ఉందని చెప్పి కూడా పూర్ణచందర్ చెప్పాడు. అయితే మొదటి భర్తకు విడాకులు ఇస్తే మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందామంటూ మాయ మాటలు చెప్పి స్వేచ్ఛను నమ్మించినట్లుగా కూడా తెలుస్తోంది. అనంతరం ఆమె విడాకులు ఇచ్చిన అనంతరం కూడా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండే అన్న అంశాలు కూడా తెలుస్తున్నాయి. మరో విషయం, తనకు రాజకీయ అండదండలు ఉన్నాయి, నన్ను ఏం చేయలేవు అని కూడా ఇటు స్వేచ్ఛను బెదిరించినట్లుగా కూడా తెలుస్తుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేత జోగిన్పల్లి సంతోష్ రావు తన వెనుక ఉన్నాడు, నేను తన వద్దే ఉంటాను, తన ముఖ్య అనుచరుడిగా ఉంటానని చెప్పి కూడా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మనం చూడవచ్చు, రీసెంట్గా వాళ్ళు అరుణాచలం వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. పోలీసుల దర్యాప్తులో కూడా ఈ అంశాన్ని గుర్తించారు. ఇటు పూర్ణచందర్ స్టేట్మెంట్లో కూడా ఈ విషయాన్ని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వారం రోజుల క్రితం స్వేచ్ఛ, పూర్ణచందర్ ఇద్దరు కలిసి అరుణాచలం ట్రిప్ వెళ్లారు. అరుణాచలంలో కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించిన అనంతరం కూడా వాళ్ళు 3 రోజుల క్రితం హైదరాబాద్కు తిరిగి వచ్చారు. అయితే ఈ ట్రిప్ ముగిసిన అనంతరం స్వేచ్ఛ తన ఇన్స్టా అకౌంట్లో ఆ ట్రిప్కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది, వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఫోటోలను. ఆమె సోషల్ మీడియా అకౌంట్లో కూడా స్వేచ్ఛ
పూర్ణచందర్గా కూడా పేరుంది. ఎందుకంటే గతంలో ఏదైతే భర్తకు విడాకి ఇచ్చిన అనంతరం కూడా ఈయన మాట ఇవ్వడంతో ఈయనే తన భర్త అని కూడా స్వేచ్ఛ పూర్తిగా సంపూర్ణంగా పూర్ణని నమ్మింది. కానీ అనంతరం పెళ్లి చేసుకోకపోవడం, అడిగినప్పుడల్లా దాటివేయడము, రీసెంట్గా అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత కూడా పెళ్లి ప్రస్తావానికి సంబంధించినటువంటి మరోసారి గొడవ జరిగింది. ఆ వివాదం కాస్త మరింత పెరిగినట్లుగా కూడా తెలుస్తుంది. సోషల్ మీడియాలో మన ఫోటోలు ఎందుకు షేర్ చేసావన్న అంశం పైన కూడా ఇద్దరి మధ్య కొంత గొడవ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. తన వెనుక ఎందుకంటే మొదట ఒక ఛానల్లో ప్రోగ్రామింగ్ విభాగంలో పనిచేసినటువంటి పూర్ణచందర్ జోగిన్పల్లి సంతోష్కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో తనతో పాటు పాల్గొనడం, అంతా రాజకీయంగా ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుడిగా కూడా ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. అయితే మరి జోగిన్పల్లి సంతోష్ రావు అండదండలు, ఇంకా మరికొంతమంది అండదండలు నాకు ఉన్నాయి, ఇక నన్ను నువ్వు ఏం చేయలేవు, నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పి కూడా తాజాగా పూర్ణచందర్ కరాఖండిగా చెప్పడంతోనే తీవ్ర మనస్తాపానికి స్వేచ్ఛ గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. సంచలన విషయాలు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ఈ అంశాలు పూర్ణచందర్ చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించడం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెని మోసం చేసిన నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 69తో పాటుగా బిఎన్ఎస్ 108 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తరచూ చిక్కడపల్లిలో ఉన్నటువంటి స్వేచ్ఛ నివాసానికి పూర్ణచందర్ వచ్చేవాడు, 1-2 రోజులు స్టే కూడా చేసేవాడని కూడా స్వేచ్ఛ కూతురు కూడా ఆమె స్టేట్మెంట్లో చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ పోలీసులు 4 స్టేట్మెంట్లు తీసుకున్నారు. స్వేచ్ఛ తల్లిదండ్రులతో పాటుగా స్వేచ్ఛ కూతురు స్టేట్మెంటు, అక్కడ చిక్కడపల్లిలో ఉన్నటువంటి స్వేచ్ఛ నివాసంలో ఉండే వాచ్మెన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆత్మహత్యకు సంబంధించినటువంటి వెనుక మోసం చేసినటువంటి కేసులో పూర్ణచందర్ ఉన్నట్లుగానే మొదట అందరూ భావించారు. కానీ మరో సంచలన విషయాన్ని కూతురు స్టేట్మెంట్లో బయటపడింది. తనను ఇంటికి వచ్చిన ప్రతిసారి అసభ్యకరంగా తను ప్రవర్తించేవాడు, అసభ్యంగా తనపైన కొంత దుర్భాషలు ఆడేవాడు, కొన్ని విషయాల పట్ల కూడా కొంత ఆమె కొన్ని అంశాలు కూడా స్వేచ్ఛ కూతురు పోలీసుల స్టేట్మెంట్లో చెప్పింది. దాని ఆధారంగా పోలీసులు పోక్సో కేసు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఆత్మహత్య ప్రేరేపించిన విషయంలో 2 సెక్షన్ల ప్రకారం 1 ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే స్వేచ్ఛ కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అసభ్యంగా పూర్ణచందర్ తనపై ప్రవర్తించిన నేపథ్యంలో తన కూతురు స్టేట్మెంట్ ఆధారంగా పోక్సో యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేశారు. ఈ 2 కేసుల నేపథ్యంలో పూర్ణచందర్ను జడ్జి ముందు కొద్దిసేపటి క్రితమే ప్రవేశపెట్టడం, జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్ కూడా జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే ఆయన లేఖలో మనం ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా ఒక పాశ్చాత్తాపం లేకుండా స్వేచ్ఛ తల్లిదండ్రులపైన ఆరోపణలు చేస్తున్నట్లుగా కూడా మనకు లేఖ ద్వారా అర్థమైంది. తండ్రి స్థానంలో ఉంటాను అంటూ కూడా స్వేచ్ఛ కూతురు పైన చెప్పారు. కానీ స్వేచ్ఛ కూతురు తన స్టేట్మెంట్లో మరికొన్ని విషయాలు చెప్పింది. ఎందుకంటే తల్లి దగ్గరికి అంటే తన తల్లిని తన తల్లి ప్రేమను దూరం చేయడంతో పాటుగా ఇంటికి వచ్చినప్పుడు కూడా తనతో సరిగా ఉండేవాడు కాదు. అసలు తను వస్తేనే నాకు కొంత భయంగా ఉండేది. నా తల్లికి కూడా అమ్మకి ఎన్నోసార్లు నేను చెప్పాను, తాను మంచివాడు కాదు, నా మీద ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, కొంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి తల్లికి చెప్పింది. అమ్మమ్మ తాతయ్యలకు కూడా ఇటు స్వేచ్ఛ కూతురు చెప్పింది. సో అప్పుడంతా మామూలుగానే అనుకున్నారు. కానీ స్వేచ్ఛ పూర్తిగా నమ్మింది, పెళ్లి చేసుకుంటాడని కూడా చివరి వరకు నమ్మింది. అరుణాచలం ట్రిప్ వెళ్ళి వచ్చిన అనంతరం కూడా ఈ వివాదం పెద్దదైంది. అనంతరం గొడవ అయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, సోషల్ మీడియాలో ఫోటోలు తాజాగా 2 రోజుల ముందు, ఎందుకంటే ఆత్మహత్యకి 1 రోజు ముందు ఆ ఫోటోలను షేర్ చేసింది, కొన్ని కొటేషన్లు కూడా పెట్టిన పరిస్థితి. సో దీనిపైన కూడా ఒక గొడవ జరిగినట్లు కూడా తెలుస్తుంది. తన భార్య కూడా ఒప్పుకోకపోవడం, పూర్ణచందర్ భార్య కూడా విభేదించడం, సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోల పైన ఆమె పూర్ణచందర్ను నిలదీసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ అంశాల నేపథ్యంలో స్వేచ్ఛ ఆత్మహత్య వెనుక ఆత్మహత్యను ప్రేరేపించడం, ఆమెని నమ్మించి మోసం చేసిన నేపథ్యంలో పూర్ణచందర్ పైన ఇవన్నీ కేసులు నమోదు చేసి ఎట్టకేలకు రిమాండ్కు తరలించారు. కానీ ఒక్క పాశ్చాత్తాపం కూడా లేదు పూర్ణచందర్కి. స్వేచ్ఛతో 5 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా స్నేహం ఉందన్న పూర్ణచందర్ తన లేఖలో ఎక్కడా కూడా కొంత బాధను కూడా వ్యక్తం చేయని పరిస్థితి. స్వేచ్ఛ అనేక సంవత్సరాలుగా నమ్ముతూ వస్తుంది, తనతో రిలేషన్లో ఉంటూ చివరిగా తనను పెళ్లి చేసుకుంటాడని నమ్మింది. కానీ ఆయన రాజకీయ అండదండలతో, ఎందుకంటే ఒక ప్రోగ్రామర్ స్థాయిలో నుంచి ఆయన రాజకీయంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఆయన ఒక రాజకీయ నేతగా ఎదిగాను, నా వెనుక ఎంతోమంది రాజకీయ నేతల అండ నాకుంది, ఇక నన్ను నువ్వు ఏం చేయలేవు స్వేచ్ఛ, ఇక నువ్వు నాతో ఉండాలన్న ఉద్దేశాన్ని కూడా మర్చిపో అని ఆమె పూర్ణచందర్ స్వేచ్ఛకు తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. అప్పుడే స్వేచ్ఛ మనసు విరిగిపోయింది. ఇక తను నన్ను ఇంకా చూసుకోలేడు,
తనతో నేను కూడా ఇక నుండి ఉండలేను నాన్న అని కూడా స్వేచ్ఛ తన తండ్రికి చివరిగా చెప్పింది. ఏదైతే ఘటన జరగడానికి 2 రోజుల ముందు కూడా తన తండ్రికి అన్ని విషయాలు బాధలను ఇక పూర్ణచంద్రతో ఉండలేను, నన్ను తీవ్రంగా మోసం చేశాడు నాన్న, నేను కూడా డైరెక్ట్గా మీ అందరితో వచ్చి మాట్లాడలేను, నేను ఆఫీస్కి వెళ్తాను, ఇక మీరు వాడితో మాట్లాడండి, ఇక వానితో ఇంకా నేను ఉండలేను అని చెప్పి కూడా స్వేచ్ఛ తేల్చి చెప్పింది. కానీ ఈ మధ్యలోనే ఒక దారుణమైన నిర్ణయం స్వేచ్ఛ తీసుకుంది. అనంతరం ఆమె తన కూతురిని అనాథ చేస్తూ ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కానీ ఏదేమైనా పోలీసులు ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినటువంటి చిక్కడపల్లి పోలీసులు ఫోక్సో యాక్ట్ ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో రిమాండ్కు తరలించారు. అయితే స్వేచ్ఛ ఫోన్లో కూడా మరికొన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఎఫ్ఎస్ఎల్కి తన ఫోన్ను పంపించిన నేపథ్యంలో మరికొన్ని ఆధారాలు, ఎందుకంటే అరుణాచలంకి వచ్చిన అనంతరం కన్ఫెషన్ స్టేట్మెంట్లో అన్ని అంశాలు చెప్పినప్పటికీ ఇంకా ఫోన్లో చాటింగ్కి సంబంధించినటువంటి చివరి కాల్లో ఏం మాట్లాడాలన్న అంశాలపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు అయితే చిక్కడపల్లి పోలీసులు చేయబోతున్నారు. ఏదేమైనా స్వేచ్ఛ మరణం జర్నలిస్టు యావత్తు లోకాన్ని కొంత బాధను మిగిల్చింది. యావత్తు వాళ్ళ తల్లిదండ్రులకు తీవ్రని విషాదాన్ని మిగిల్చింది. ఎంతో ధైర్యశాలిగా జర్నలిస్టుగానే కాక సామాజిక చైతన్యంతో ఉన్న ఒక మహిళా జర్నలిస్టు ఉన్న ఫలంగా మధ్యలోనే అందరిని వదిలేసి వెళ్ళిపోవడం ఎంతో బాధాకరం అంటూ కూడా తెలుస్తుంది. సో పోలీసుల దర్యాప్తులో ఇంకా మరిన్ని అంశాలు కూడా తెలుస్తాయి. రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇంకా ఏ అంశాలు ఉన్నాయనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ సాగర్. రైట్, ఇక మనం చూస్తున్నాం స్వేచ్ఛ మృతికి పూర్ణచందర్ తానే కారణం అంటూ పోలీసుల ముందు ఇచ్చిన స్టేట్మెంట్లో భాగంగా ఒప్పుకోవడం జరిగింది. ఒక పక్కన తను రిలీజ్ చేసిన లెటర్లో స్వేచ్ఛ మృతికి నేను కారణం కాదు, తన తల్లిదండ్రుల నుంచి ఎప్పటి నుంచో దూరంగా ఉంటుంది, భర్తలతో విడాకులైపోయిన తర్వాత ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, అవన్నీ నాతో చెప్పి బాధపడుతున్న క్రమంలో నేను దగ్గరే తనకి సంతోషాన్ని ఇవ్వాలని ప్రయత్నించానని చెప్పి కూడా లెటర్లో రాసుకొచ్చారు పూర్ణచందర్. దాని తర్వాత పోలీసుల వాళ్ళ రీతిలో ఎంక్వైరీ చేసిన తర్వాత విచారణ జరిగించిన తర్వాత అప్పుడు ఇక పోలీసుల ముందు తను ఇచ్చిన స్టేట్మెంట్లో అన్ని నిజాలను ఒప్పుకోవడం కూడా జరిగింది. స్వేచ్ఛ మృతికి తానే కారణం అంటూ కూడా తన భర్తకు విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పడం, భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేయడం, పెళ్లి చేసుకోమని నిలదీసిన స్వేచ్ఛని బెదిరింపులకి గురి చేయడం కారణంగానే తన మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకుందని చెప్పి కూడా పూర్ణచంద్ర తన స్టేట్మెంట్లో చెప్తున్నారు. స్వేచ్ఛ కూతురు ఆరోపించినట్లుగానే పూర్ణచంద్ర వల్లే తన తండ్రి చనిపోయిందని ఏదైతే తన కూతురు ఆరోపిస్తుందో దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు పూర్ణచంద్ర పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.